ఇస్తాను, తర్వాత మాట్లాడండి. చెప్పేశారు. పుట్టిన పిల్లలకి పేరెట పెట్టాలి. మీ నాయకుడు ఎందుకు చేయలేదండి అడుగుతున్నా. ఎందుకు మీ నాయకుడు ఎందుకు జియో ఎక్స్టెండ్ చేయాల? వాళ్ళు ఉద్యోగంలో లేరు స్వామి. జియో మీ నాయకుడు జియో ఫస్ట్ 80% మంది చేత మీ నాయకుడు రిజైన్ చేయించాడు, అవునా కదా? చెప్పు స్వామి. మీ నాయకుడే రిజైన్ చేయించాడు, వాళ్ళు ఇప్పుడు లేరు. రెండోది జియో రెన్యూ చేయలేదు. ఎట్లా మాట్లాడదాం పెద్ద ఇష్యూ ఏమే. మీరు జియో ఓట్లు లేదు, నన్ను ఏం చేయమంటారు? అది మాకు చాలా ఇబ్బందులు పెట్టారు. మీరు లీగల్ సమస్య క్రియేట్ చేశారు మాకు. రైట్ సార్, ఇది మీరే వినే ఉంటారు, కాకపోతే జనాలకు ఒకసారి వినిపించాలి కదా. మళ్ళీ లోకేష్ ఏం అనలేదు అంటారని వినిపించాను. ముందు హామీల గురించి తర్వాత మాట్లాడుకుంటే కంప్లీట్ గా ప్రతిదానికి ఈ మధ్యన జగన్ చేయడం వల్లే అన్ని ఆపేసాం, జగన్ చేయడం వల్లే డబ్బులు లేవు, జగన్ చేయడం వల్లే జీతాలు ఇవ్వలేకపోతున్నాం. వాలంటీర్ వ్యవస్థ విషయంలో కూడా జీవో ఎక్స్టెన్షన్ చేయలేదనో రెన్యువల్ చేయలేదనో వాలంటీర్ వ్యవస్థ మేము నడపలేము అని తేల్చి చెప్పాడు. ఎలా చూడాలి? వితండవాదం తప్పించి ఏం లేదు. జగన్ ఋషికొండకు జీవో ఇచ్చాడుగా, మరి ఎందుకు అమలు చేయలే? ఋషికొండ జీవోతోనే కదా పెట్టింది, మరి ఎందుకు ఆపేసా నువ్వు? మరి జగన్ అమరావతికి సంబంధించి ఏం చేయలేదుగా, మరి నువ్వు ఎందుకు కడతానా? ఆపేశాడు కదా అమరావతి, 3 రాజధానులు అన్నాడు కదా. మరి జగన్ చెప్పిన బాటలో 3 రాజధానులు కట్టాలి, మరి అమరావతి ఎందుకు కడతాను? అమరావతి విషయంలో అప్పుడైతే ముందు నోటిఫై చేయలేదు అన్నారు, ఇప్పుడు కూడా అమరావతి నోటిఫై చేయలేదు. ఇంకా 29 గ్రామాలు చేయాలా, ఏం చేయాలన్న దాంట్లో ఉన్నారు. రెండవది అవుట్ సోర్సింగ్ కి సంబంధించి ప్రతి ఏడాది కూడా టీచర్లకైనా లెక్చరర్లకైనా ప్రతి ఏడాది 11 నెలలకు ఒకసారి ఎక్స్టెన్షన్ చేస్తారు. ఎందుకు అంటే కంటిన్యూగా 12 నెలలు అట్లా వాడుకుని ఒక 5 ఏళ్ళు చేస్తే వాడు